అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలోని సీనియర్ నాయకులైన మా నాన్నగారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు మంత్రిగా పనిచేశారు. నెల్లూరు జిల్లాలోని తెలియని నియోజకవర్గం లేదు, అభివృద్ధి చేయని ప్రాంతం లేదు. ఇప్పటికే నియోజకవర్గంలో అన్ని మండలాల్లో విస్తృతంగా నేను పర్యటిస్తున్నాను మరియు వారి సాధారణ సమస్యలు తెలుసుకున్నాను. సమస్యలు చాలా చిన్నవి, కొన్ని పెద్దవి, కానీ నాన్నగారు చేసిన అభివృద్ధి ముందు ఇవి చాలా చిన్నవి. ఇప్పటికే ఆత్మకూరు నియోజకవర్గంలో నాన్నగారు చేసిన అభివృద్ధి, కానీ ఈ 5 సంవత్సరంలో ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. వెంకటగిరి నియోజకవర్గం అభివృద్ధి చేయాలని ఆయన చాలా కోరుకున్నారు, దాని గురించి చాలా ఆలోచించారు, కానీ ఆయనకి ఎక్కడ సానుకూలంగా అనిపించలేదు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు మనము అభివృద్ధి చేయాలి, మన ప్రాంతానికి మనం ఏదో ఒకటి చేయాలి, ఇలా ఉండకూడదు అని తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, అభివృద్ధి చేయడము తెలుసు. ఇప్పుడు నాన్నగారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నాన్నగారి హయాంలోనే గత 5 సంవత్సరాల్లో నాన్నగారు ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడే సంగం బ్యారేజు, అలాగే నెల్లూరు బ్యారేజు, తర్వాత మెడికల్ కాలేజ్, మెడికల్ హాస్పిటల్, తర్వాత పాలిటెక్నిక్ కళాశాల, తర్వాత సోమశిల హై లెవెల్ కెనాల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చాలా ఉన్నాయి నాన్నగారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఈ అభివృద్ధి ఆయన ఆ రోజు చేశాడు కాబట్టే ఈరోజు అందరు నాన్న రావాలి, మళ్ళీ ఆత్మకూరు అభివృద్ధి చేస్తాడు, ఆయనే చేయగలడనే నమ్మకంతో ఇవాళ అందరూ నాన్నగారు రావాలని కోరుకుంటున్నారు. నేను ఆత్మకూరు పర్యటిస్తున్నప్పుడంతా నాకు అర్థమైంది ఏంటంటే నాన్నని ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలిపిస్తారని ఒక ఆశతో, ఒక కోరికతో నేను కూడా ఎదురు చూస్తున్నాను. జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం తెలుసు, అభివృద్ధి చేయడము తెలుసు. అందుకనే ఆయన ముందుగా ఆలోచించి సూపర్ 6 అని ఒక ప్రణాళికను రచించారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆ ఉపాధి వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగులకు ఆర్థిక సాయం చేస్తారు. తర్వాత స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకి ఏడాదికి 15,000, ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని చదివిస్తారు. ప్రతి రైతు బాగుండాలని సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంకా దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు, ప్రతి స్త్రీకి నెలకు 1,500 రూపాయలు ఇస్తారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉంది. ఆత్మకూరు నియోజక ప్రజలందరికీ నేను విన్నపించుకునేది ఒకటే, నాన్నగారు చేసిన అభివృద్ధిని ఒకసారి ఆలోచించండి. నాన్నగారు ఆ రోజు చేసిన పైపింగ్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చిన వాటర్ వల్ల, అంటే తాగునీరు కానీ సాగునీరు కానీ, ఈరోజు అక్కడ ఇంత వేసవిలో కూడా ఎకరం కూడా ఎండకుండా పంట పండించుకుంటున్నామంటే అది ఆ రోజు మా నాన్నగారు తీసుకొచ్చిన పైపింగ్ స్కీమ్ ద్వారానే. అందరూ ఆలోచించండి, ఒక్కసారి మళ్ళా అవకాశం నాన్నగారికి ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తారు. మనకు అండదండరా యువకుడా, నువ్వు కదలిరా, మన తెలుగు నేల ఆత్మ గౌరవాన్ని పెంచరా. చేతనైన వాడు తమిచ్చినోడు పాత రోజులన్నీ తిరిగి చూడరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, తెలుగు నేల మన్ననా తిరుగులేని దీవెనా. పౌరుడా నువ్వు కదలిరా, తెలుగుదేశముంది మనకు అండదండరా. యువకుడా నువ్వు కదలిరా, మన తెలుగు నేల ఆత్మ గౌరవాన్ని పెంచరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండిరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ప్రజల ప్రగతి కోరిన 40 చరితరా. జై తెలుగుదేశమా, జై తెలుగుదేశమా, ఇదే ప్రజల గుండెరా, మీరు కదలి రండి.